హలో బడీస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వీడన్లో శ్రీమాన్ కబూర్లు. ఈరోజు నేను శ్రీకాంత్ మా ఊర్లో ఉన్న డీమార్ట్లో గ్రోసరీ షాపింగ్ కోసం వచ్చేసాము. అక్కడేంటి డీమార్ట్ ఏంటి, అసలు ఏం మాట్లాడుతుంది పిల్ల అని అనుకుంటున్నారా? అవునండి, నేను శ్రీకాంత్ ముద్దుగా అలాగే పిలుచుకుంటాము డీమార్ట్ అని. యాక్చువల్లీ ఇది లోకల్ స్టోర్, స్వీడన్ వాళ్ళదే. మనం ఒక్కడి కొనడానికని వెళ్ళి ఏదేదో కొనేసి 2-3 hours స్పెండ్ చేసేసి వస్తాం కదా, సేమ్ ఇది కూడా అలాంటిదే. ఇక్కడ చూపిస్తున్నాం కదా, వీటిని స్కానింగ్ కోన్ అంటారు. యాక్చువల్లీ ఇది స్వీడిష్ వర్డ్, నేను కరెక్ట్గా స్పెల్ చేశానో లేదో నాకు తెలీదు. దీనితో మనం సెల్ఫ్గా బిల్డింగ్ చేసుకోవచ్చు. ఇది యూస్ చేయాలి అంటే మనకి మెంబర్షిప్ ఉండాలి అంట, మాకు అది లేదు. సో వచ్చేసాను. శ్రీకాంత్ అయితే రెడీగా ఉన్నాడు బాస్కెట్ తీసుకొని. చూసేద్దాం ఎంత షాపింగ్ చేస్తాడో ఈరోజు. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ ఉంది. యాపిల్స్ ఉన్నాయి, చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయో. మేమైతే అసలు ఫ్రూట్సే తినమండి, ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చిన ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. నువ్వు తిను అంటే నువ్వు తిను, నువ్వు తిను అంటే నువ్వు తిను అని అనుకుంటాం తప్ప ఇద్దరము తినము. కానీ వేరే వాళ్ళకైతే చెప్తాం ఫ్రూట్స్ తింటే చాలా హెల్దీ అని. బేసిక్గా చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం కదా. ఇక్కడ ఆనియన్స్ అయితే చాలా టైప్స్లో, చాలా అంటే 2-3 టైప్స్లో డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇవైతే 5 kgs బ్యాగ్ 49 క్రోనాస్ ఉంది. అండ్ వెల్లిపాయలకైతే చాలా కాస్ట్ ఉంటుందండి. అండ్ ఇక్కడ చూడండి, కొన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లీవ్స్ కానీ ఎక్కువగా సెల్ అవ్వనప్పుడు ఇలా పెట్టేస్తారు తక్కువ ఆఫర్లో. ఇక్కడ చూడండి 50% పెట్టేశారు. కొన్నిసార్లు ఫ్రీగా కూడా పెట్టేస్తారు, ఫ్రూట్స్ కూడా పెడతారు. మంచి డీల్ కదా ఇలా పెడితే. మ్యాక్స్ ఇలా అన్ని స్టోర్స్లలో పెడతారు అనుకుంటా. ఇక్కడ అన్ని లీవ్స్ పెట్టారు. ఇక్కడ నాకు తెలిసిందైతే స్పినాచ్ ఒకటే. స్పినాచ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా దొరుకుతుంది. బేబీ స్పినాచ్ అంట, చిన్నగా ఉంటాయి లీవ్స్ అన్నీ. ఇక్కడ చూడండి రెడ్ ఆనియన్స్ బ్యాగ్స్ పెట్టారు ఆఫర్లో. 9 క్రోనాస్కి పెట్టారు ఒక బ్యాగ్. ఇలా ఆఫర్లో పెట్టినప్పుడు తీసుకోవాలి, బెస్ట్ ఆప్షన్. లేకపోతే మనకు వాచిపోద్ది బిల్లు. ఇది టమాటోస్ చూడండి, అసలు మీకు టమాటోస్ గురించి చెప్పాలి. స్వీడన్లో టమాటో ఎంత పుల్లగా ఉంటుందో తెలుసా? నేను ఇండియాలో కూడా తినలేదు అలా అంత పుల్లగా, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు శ్రీకాంత్తో అంటూ ఉంటాను, ఈ టమాటోస్ ఇండియా తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళకి కూడా టేస్ట్ చేయించాలి అని. చూద్దాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇదంతా కూడా బ్రెడ్ సెక్షన్. ఇక్కడైతే అసలు అండి ఎన్ని బ్రెడ్స్ ఉంటాయో అసలు. ఆ పేర్లు తెలుసుకోవడానికి కూడా నా జీవితకాలం సరిపోదేమో, తెలుసుకొని నాకు గుర్తుపెట్టుకొని చెప్పేసరికి. ఇక్కడ అసలు నాకు అర్థం కాదండి, ఎందుకు అన్ని పెద్ద సైజెస్లో ఉంటాయో. ఆనియన్స్, వెల్లిపాయలు, ఆరెంజెస్ అన్ని పెద్ద సైజెస్లో ఉంటాయి. ఇక్కడ లెమన్స్ చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ బయట రియల్గా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఆరెంజెస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ లెమన్స్ మన దగ్గర ఉండే లెమన్స్ లాగా ఉన్నాయి కదా, అలాంటివి చూసినప్పుడు భలే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా వెజిటేబుల్స్ ఓపెన్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఇలాగా.
ఇవన్నీ దుంపలు. ఇది చూడండి కోకోనట్ లాగా ఉంది కదా, కొబ్బరి బొండంలా ఉంది కదా, కానీ కాదు, ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇది చూడండి, ఇది బీట్రూట్ పీల్ చేసి ప్యాక్ చేసేసారు. డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ క్యారెట్స్ అయితే చాలా ఫ్రెష్గా పొడుగ్గా ఉంటాయండి, బాగుంటుంది. స్వీడన్లో ఈ ఒక్క సూపర్ మార్కెటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ఈకా మ్యాక్సీ, లీడిల్, కూప్. నేనైతే మ్యాక్స్ వీటిలోనే షాప్ చేస్తాను. బాగుంటాయి ఆఫర్స్ అన్నీ. నాకు దగ్గరలో ఉంటుంది, నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. ఇంకా ఏమేమి ఉన్నాయో నాకైతే తెలీదు, ఇప్పటివరకైతే తెలుసుకుంది ఇవే. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇవేంటో చూసారా, పసుపు కొమ్ములని ప్యాక్ చేసి పెట్టారు. 19 క్రోన్స్కి పెట్టారు. 4 or 5 ఉన్నాయి అందులో. ఇవి చూడండి, ఇవి చూసినప్పుడల్లా నాకు దోసకాయలు గుర్తొస్తాయి. ఇక్కడ దోసకాయలు దొరకడం చాలా కష్టం. ఒక్కసారి తీసుకొచ్చాము, కానీ అస్సలు బాగాలేకుంటుండే దోసకాయ. చాలా కాస్ట్ ఉంటుంది ఒకవేళ దొరికిన. మేమైతే ఒకేసారి తెచ్చుకున్నాము, 1000 రూపీస్ పెట్టి తెచ్చుకున్నాము. అది చాలా చేదుండే, పడేయాల్సి వచ్చింది. ఆ రోజంతా ఎంత ఫీల్ అయ్యామో అసలు. ఇదంతా కూడా మిల్క్ కర్డ్ సెక్షన్స్. ఏమేమో ఉంటాయండి అన్నీ. నాకు ఇందులో తెలిసింది మిల్క్ కర్డ్ అంతే. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఎక్స్పైరీ డేట్ టైంతో సహా ఇస్తారు ఇక్కడ. చూడండి, 22 మార్చ్ నైట్ 7:38 వరకు ఇచ్చారు టైమ్. సేమ్ అలాగే పెరుగుకి కూడా ఇస్తారు. ఇదంతా కూడా వెజిటేబుల్స్ ఫ్రోజన్ సెక్షన్. వెజిటేబుల్స్ అన్ని ఫ్రోజ్ చేసి పెట్టేస్తారు. మేమైతే ఎక్కువగా మిక్స్డ్ వెజిటేబుల్ యూజ్ చేస్తాము. ఇది చూడండి స్పినాచ్. లాస్ట్ టైం చూపించాను కదా నేను, షార్ట్లో ఉంది వీడియో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇవన్నీ కూడా మిక్స్డ్ వెజిటేబుల్స్. అన్ని వెజిటేబుల్స్ని మిక్స్ చేసేసి ఫ్రోజ్ చేస్తారు. మనం కుక్ చేసుకుని ఒక 1 hour ముందు తీసి బయట పెట్టేస్తే చాలు. ఇది సాల్మన్ ఫిష్. మంచిగా నీట్గా రెడీ చేసి పెట్టారు. మనం డైరెక్ట్గా కుక్ చేసుకోవడమే.
ఇవి రొయ్యలు, ఫ్రోజన్ రొయ్యలు. మేమైతే తినం. ఈ సెక్షన్ అంతా కూడా రెడీ టు ఈట్ ఫుడ్. వేగన్ బర్గర్ అంట, రెడీ టు ఈట్ పెట్టారు. డైరెక్ట్గా హీట్ చేసేసుకొని మనం తినేసేయడమే. ఇవన్నీ కూడా ఫిష్ సెక్షన్. మేము ఎక్కువగా బెంగాలీ స్టోర్స్లో, ఇండియన్ స్టోర్లో తీసుకుంటాము. మనకి కావాల్సిన సెక్షన్ ఇదన్నమాట. ఇదంతా చికెన్ ఐటమ్స్. దానికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ అన్ని సపరేట్ చేసేసి ఇలా మ్యారినేట్ చేసి ప్యాక్ చేస్తారు. కొన్ని మ్యారినేట్ చేస్తారు, కొన్ని చేయకుండా పెడతారు. ఇది చూసారా, ఫుల్గా మ్యారినేట్ చేసేసి పెట్టేశారు. ఇంకా రెడీ టు కుక్ అన్నమాట. మేమైతే ఏమి తీసుకోము ఇలాంటివి, మేము ఫ్రెష్ చికెనే తీసుకుంటాం ఎక్కువ వరకు. ఇంకా చాలా ఉంటాయి, లామ్, బీఫ్, ఏమేమో ఉంటాయి అన్నీ. లామ్ అంటే మటన్. ఇక్కడ మటన్ తీసుకోవడానికి కూడా చాలా ఆలోచించి తీసుకోవాలండి. మాకు ఫ్రెష్ చికెన్ తీసుకోవడం కుదరినప్పుడు ఇలా ఫ్రోజన్ది తీసుకుంటాము. ఇది మటన్ అంట. ఎక్కువ క్వాంటిటీస్లో కట్ చేసేసి ఇలా ప్యాక్ చేసి పెడతారు ఫ్రీజర్లో. కానీ మటన్ తీసుకోవాలంటే చాలా ఆలోచించాలండి, అన్నీ తెలిసి ఉండాలి. మేమైతే తీసుకోము ఎక్కువ వరకు. ఇవన్నీ రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నమాట. రెస్టారెంట్ నుంచి ఇలా స్టోర్స్కి పంపిస్తారు. ఇవన్నీ కూడా పప్పులు కూడా స్వీడన్ స్టోర్స్లో చాలా కాస్ట్ ఉంటుంది. ఇండియన్ స్టోర్స్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. మేమైతే ఇండియన్ స్టోర్స్లోనే తీసుకుంటాము. పెసరపప్పు ఇది. ఇవన్నీ స్పైసెస్ పౌడర్స్ అండి. పౌడర్స్లో ఉంటాయి, నార్మల్గా కూడా ఉంటాయి స్పైసెస్ అన్నీ.
చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ స్పైసెస్ అయితే. ఇవి ఎండుమిర్చి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఎన్ని టైప్స్లో ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇవి పల్లికాయ. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను షాక్ అయ్యాను, ఇక్కడ కూడా పల్లికాయలు ఉంటాయా అని. ఇదిగో ఇక్కడ చూద్దాం రండి. ఇవి పొయ్యిలో పెట్టుకునే కర్రలు. ఇక్కడ సమ్మర్స్లో బార్బిక్యూ చేసుకుంటారు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, స్టార్ట్ చేస్తారు. ఇక అంతే అండి. ఇక్కడితో వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను. వీడియో చాలా లెంతీ అయిపోతుంది, మీకు బోర్ కొట్టేస్తుంది. మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.